ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. తన ఇంటికి వచ్చిన బాబుకు ఆత్మీయంగా స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్. ఇద్దరి మధ్య రాజకీయ అంశాలకు సంబంధించి చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. దాదాపు అరగంటకు పైగా పవన్ కళ్యాణ్ ఇంట్లో గడిపారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. భేటీ కూడా ముగిసింది. అసలు భేటీలో ఏమేం చర్చించాలి శివ? ప్రధానంగా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని మార్చడం, స్థానచలనం చేయడం తదితర అంశాలని చేసే నేపథ్యంలో కూడా ఇటు జనసేనకి, టీడీపీకి చేరతామంటూ కూడా భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కబురు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సంబంధించి కూడా ప్రధానంగా వీరి మధ్య కూడా చర్చకు వచ్చినట్లయితే తెలుస్తా ఉంది. అయితే 24 సంబంధించి కూడా అభ్యర్థుల కార్యాచరణ, అలాగే ఇటీవల కాలంలో చంద్రబాబు ఒక సర్వేని తయారు చేయటం, ఆ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముందుగా వాళ్ళు అనుకున్న ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్ర, సో ఈ 2 ప్రాంతాల్లో కూడా సర్వే దాదాపుగా పూర్తయిన స్టేజ్కి వచ్చింది. రేపు ఎల్లుండి దీనికి సంబంధించి కూడా సర్వే నివేదిక వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరొక వైపు ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా జనసేన ఎక్కువ సీట్లను కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఏ స్థానాల్లో జనసేన పోటీ చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ నెల చివరి నాటికి కూడా చంద్రబాబు అభ్యర్థుల్ని దాదాపుగా 100 మంది అభ్యర్థులను పైగా ఖరారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా ఏపీ కేబినెట్ భేటీలో కూడా ఎన్నికలు కొంత ముందు వచ్చే అవకాశం ఉందని చెప్పి జగన్ మాట్లాడటం, అలాగే కేంద్రానికి సంబంధించిన పలువురు అంటే బీజేపీకి సంబంధించిన కొంతమంది ఎంపీలు కూడా ఆంధ్రప్రదేశ్ కొద్దిగా ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉందని చెప్పి కొన్ని లీక్లు ఉన్న పరిస్థితి నేపథ్యంలో కూడా స్టేట్లకు సంబంధించి ఫైనల్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల చివరికి అభ్యర్థులను ఖరారు చేయాలి. కొద్ది గొప్ప పెండింగ్ ఉంటే సంక్రాంతిలో ఫైనల్ చేయాలని చెప్పి కూడా ఈ మధ్య కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. మరొక వైపు మొదటిసారిగా దాదాపుగా జనసేన, టీడీపీ గతంలో కానీ ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకున్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు మొదటిసారిగా వెళ్లారు. ఈ మధ్య దాదాపుగా 40 నిమిషాల పైగా కూడా వివిధ అంశాలకు సంబంధించి కూడా చర్చ అయితే జరిగింది. ప్రధానంగా సీట్లు అలాగే చేర్పులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.